మెయిన్ మనకున్న దరిద్రం ఇదేనండి. ఇక్కడ అందరూ లైన్లో ఆగుతుంటే వీళ్ళందరూ పక్క నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి ఎదురుగా పెడతారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇప్పుడు భీమవరం అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి ఎక్కడైతే ఒక 25 కిలోమీటర్లు వస్తుంది అంతే. కాకపోతే ఏంటంటే లోడ్ అయితే మొత్తం పైన లోడ్ పైన ఉంటది, కింద కూడా ఉంటది. 2 టన్నులు లోడ్ వేసుకొస్తాం. మొత్తం నుంచి 24 అడుగులు ఎంత ఉంటుందండి బారు రేట్ అయితే. ఆ రేట్ అయితే మనం వేసుకురావాలి. ఇప్పుడు ఎలా సేఫ్గా వేసుకురావాలి, జాగ్రత్త ఎలా కట్టుకురావాలి, దారిలో వచ్చేటప్పుడు ఎన్ని తిప్పలు పడతాం ఏంటి అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం చూపిస్తానండి. మరి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఒకవేళ చివరి వరకు చూసినా వీడియో నచ్చితే కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే వద్దులేండి. సో ప్రజెంట్ అయితే మేము మా ఏరియా దగ్గర నుంచి బయలుదేరాను. ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్లు ఉంటుంది. అర్జెంట్గా వెళ్ళిపోమన్నారు. కాకపోతే మ్యాటర్ వచ్చి భోజనం టైం దగ్గరలో ఉన్నదండి. 12 అయింది. ఇప్పుడు ఆడికి వెళ్ళినప్పటికి భోజనం టైం అయిపోతుంది. మనకు లోడ్ వేస్తారో లేదు తెలియదు. వెయిటింగ్ అయితే చేయాల్సి వస్తుంది. నాకు తెలిసి ట్రిప్ కూడా లేట్ అవుతుందండి. మనం వచ్చేటప్పటికి రెండు చోట్ల అయితే ఒక లోడింగ్. ఫస్ట్ అయితే ఓ దిక్కున ఒక 2 మూటలు అయ్యే ఉన్నాయంటండి. అవి వేసుకొని నెక్స్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్ళాలి. అయితే వెళ్ళలేదులేండి. ఇది ఒకటి. మొత్తానికి మనకైతే 2 గేట్లలో వెళ్తే మన భీమవరం అయితే వస్తాయండి. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ వచ్చి ఉండి రోడ్లు అయితే ఉన్నది. ఇక్కడ మీకు మొత్తం కూడా క్లియర్గా ఎలా చూపిస్తాను, ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఏంటి అన్ని కూడాను. అదేంటంటే ఫస్ట్ రోల్ వస్తాయండి. ఆ రోల్ని మన ఆర్డర్ బట్టి ఆ సైజుల్లో పెట్టి కటింగ్ అయితే పెడతాం. మనం ఇప్పుడు వేసుకెళ్ళి లోడ్ని మొత్తం ఆర్డర్ చెప్తారు కదా, ఆర్డర్ బట్టి సైజులు అన్ని వరుసలో ఒక లాట్ కింద పెట్టేస్తాం. అంటే కిందన బాడీలో వేసి అన్ని కూడా ఒక లాట్, పైన వేసి అన్ని కూడా ఒక లాట్, అలాగే 2 లాట్ల కింద పెడతారు. కింద ఫస్ట్ క్రెయిన్ తోటి బాడీలో లోడ్ చేస్తారు. లోడింగ్ అయితే ఎంతో సేపు ఉంటుంది. గట్టిగా అయితే ఒక 10 నిమిషాల్లో ఉంటుంది అంతే. 10 నిమిషాలు వాళ్ళు స్టార్ట్ చేస్తే కనుక స్టార్ట్ చేయడమే లేట్ అండి. టైం వచ్చి 12:30 అయిపోతుంది. మరి ఏమంటారు ఏంటో చూడాలి. చేస్తే లక్కీయే. మరి మనకి చాలా టైం కలిసి వస్తుంది. లేదంటే మళ్ళీ ఒక 2 గంటలు వేసిపోయినట్టు అవుతుంది అనమాట. చూద్దామండి. ముందు రైల్వే గేట్ ఒకటి ఉన్నది, ఓపెన్లోనే ఉన్నది. నెక్స్ట్ అయితే మనకి ఇంకా టైం వేస్ట్ అయ్యి పనులు ఏమి లేవండి. దారిలో ఎక్కడ కూడా ఇది 3వ గేట్, రైల్వే గేట్. మొత్తం మన లక్కీగా 3 కూడా ఓపెన్లోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి గట్టిగా అయితే ఒక కిలోమీటర్ ఉంటుందండి ఫ్యాక్టరీ. బాబు ఇక్కడ ట్రాఫిక్ ఏంట్రా, చాలా అవుతుంది. చాలా పడిగా అవుతుంది. మరి ఏమైంది అంటే జరిగింది. ఏమైందన్నా? రోడ్డు వేస్తున్నారంటే ఇంటికి, దాని గురించి ఆగిపోయింది. ఇప్పుడే అన్నాం కదా ఎక్కడ బ్రేకులు లేవని చెప్పేసి, ఇప్పుడే బ్రేకులు వేసారు. అప్పుడే మన
మెయిన్ మనకున్న దరిద్రం ఇదేనండి. ఇక్కడ అందరూ లైన్లో ఆగుతుంటే ఇలా అందరూ పక్క నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి ఎదురుగా పెడతారు. ఇంకెక్కడ క్లియర్ అవుతుంది ట్రాఫిక్లు? మొత్తం వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎదురుగా పెడుతున్నారు. వచ్చి వాళ్ళని రానట్లేదు, వీళ్ళు వెళ్ళరు. అది ఆటరాత్న ఉన్నాడు కదా, అతను మళ్ళీ వచ్చి బండి మీద ఎదురు దెబ్బలాట ఆడుతున్నాడు. అటు నుంచి వెళ్ళండి ఇటు నుంచి వెళ్ళండి అనుకుంటారు. అతను అర్థంగా వెళ్ళింది కాక ఇదే తీసాది గవర్నమెంట్ వెళ్ళాలి. సెపరేట్గా వేసినట్టు పక్క నుంచి వెళ్ళిపోతుంది. రెండోసారి ఎప్పుడు ఒకసారి అలా చేసేటప్పుడు ఇంకా రెండోసారి ఎప్పుడు అలా వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకురా బాబు ఎవరికైనా చెబుతున్నాడు 5 నిమిషాలు ఆగినా పర్లేదు లేదండి. ఓ బొక్కల్లో దూరేసి అందరికీ ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది. నాకన్నా చిన్నోడు నాకు దండం పెడతాను, బాబు ఆగరా బాబు ఆగరా బాబు. అంత కరం ఎందుకు? కరెక్ట్గా వెళ్ళేవాడు అయితే ఎవరికైనా దండం పెట్టాల్సిన అవసరం ఎందుకు? నేను తిట్టేటప్పటికి మూసుకొని కూర్చున్నాడు. ఇంకా మాట్లాడలేకపోయాడు. ఇంకా చేసింది తప్పు కాబట్టి మీరు అలా వెళ్ళిపోయి మొత్తం వాళ్ళని ఆపేసి మీరు ఆగిపోయి మమ్మల్ని ఆపేసి ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటున్నందుకు లేకపోతే తెలిసి వచ్చింది వెనక్కి పోయాడు. ఇంకా అసలు మామూలుగానే ఈ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ, అలాంటిది ఎన్ని ఆపేటప్పటికి చాలా దూరం వెళ్ళిపోయిందండి అసలు ట్రాఫిక్. ఇక్కడ నుంచి స్టార్టింగ్ కనబడతానే ఉంది బారు. అది కూడా ఇప్పుడే వదిలి మరి ఇప్పుడు ఆపినందుకు ఇదంతా సేమ్ అయ్యారైతే ఇప్పుడు మనం వేసుకెళ్ళాల్సినవన్నీ. లేట్ లేదురా బాబు అనుకునేటప్పటికి మనకి లేట్ అయిపోయింది. నాకు తెలిసి ఇంకా మళ్ళీ తర్వాతనండి లంచ్ బ్రేక్ అయిన తర్వాత మరి లోడ్ వేస్తారనుకున్నాం. ఇంచుమించు 1 కిలోమీటర్ బాగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది ట్రాఫిక్ అంతా. ఇంకా ఈయన వెళ్ళడానికి అడ్వాన్స్కి ఈయనకి బొట్టేటి చెప్పాలి. మళ్ళీ పక్క నుంచి వెళ్ళండి సార్ గారు. సార్ వీళ్ళు కనుక్కుందాం అండి మరి బిల్ అయిందో లేదో, ఆర్డర్ చెప్పారో లేదో. బండి అయితే ఎంటీ బండి కాటా పెట్టేద్దాం. ఎవరు గారు మీరు కూడా కిందకు వచ్చండి. మన బండి అయితే కాటా పెట్టామండి. 1650 కేజీలు అయితే వచ్చింది. లోడ్ది ఎంత వస్తుందో చూద్దాం. అక్కడైతే బాగా చూసినాము. నేను ప్యాంటు మనం
మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్లు అలా ఉంటది. ఇప్పుడైతే ఇందాక మెయిన్ రోడ్ అంటే వచ్చాము. ఇప్పుడైతే కొంచెం బైపాస్ రోడ్ టైప్ లో ఉంటది. బీవీరాజ్ కాలేజ్ రోడ్. ఆ రోడ్ అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటది, క్రౌడ్ తక్కువ ఉంటది కాబట్టి వీటితో అయితే ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకి అంత బోరేమో కాదు రైలు కూడాను. పైన వచ్చి 18 అడుగులండి. అంటే మన బండి 9 అడుగులు రొక్కి ఎలాగాను ఎదరికి ఒక 4 అడుగులు అలా వచ్చినాయి కానీ 13 అడుగులు అంటే బయటికి 4 అడుగులు 5 అడుగులు అలా వస్తుంది. పెద్ద బోరేం రాలేదు, అంత రిస్క్ ఏం కాదు. బాగా ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళిపోవాలి. 2 అయింది కాబట్టి సేఫే అనుకుంటున్నాం. 4 అయిందంటే కనుక ఇక్కడైతే రిస్క్ అండి. మరి ఈ రోడ్డు బాగా రిస్క్. సో వెళ్ళిపోతాం బొమ్మని. మనదైతే కొంచెం అటు ఇటు బయటకు వచ్చింది. పైన లోడ్ అని చెప్పి భయపడడం తప్ప లోడ్ అయితే కరెక్ట్ గా 10:30 వేసామండి. పాసింగ్ లోడ్ మీద ఒక 2 గంటలు అయితే. అంటే బండి వెయిట్ కొంచెం పెరిగింది అనుకోండి. మామూలుగా అయితే మనం వేసింది 10:30. ఇప్పుడైతే ఈ రోడ్డు అయితే కొంచెం ఫ్రీగా ఉంటది. రోడ్డు కూడా మాక్సిమం బాగుంటది, బాగానే ఉంటది. అక్కడ దగ్గర ఒక వెళ్తే ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కొంచెం డౌట్ గా ఉంటదండి. అంతే కొంచెం గోతులు కింద ఉంటది. మెసేజ్ అంతా పర్లేదు కాబట్టి ఇదైతే ఇంకా ఈ క్రౌడ్ తో రిస్క్ ఉండదు కదా. సో ఇలా అయితే వెళ్ళిపోతాం. మరి అదే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక మెయిన్ రోడ్ ఉంది, డబల్ లైన్ రోడ్డు. అంటే 2 లైన్లు ఉంటాయి కదా, వెళ్ళి లైన్ వచ్చి లైన్. ఆ లైన్ లో మేము వెళ్ళే లైన్ లో మొత్తం 3 బండ్లు వరుసగా పక్కన పెట్టుకొని మాట్లాడుకుంటే నా వెనక నుంచి ఒక వ్యాన్ వచ్చింది. సడన్ గా సైడ్ వేస్తున్నాడని చెప్పేసి నేను ఆ వ్యాన్ అతను నేను బ్రేక్ కొట్టేశాను. నా లైన్ లో ఆగిపోయారు కదా, నేను సడన్ గా బ్రేక్ కొట్టేసి హార్న్ కొట్టాను. హార్న్ కొట్టేటప్పటికి సార్ గారుల కంటే చెవులు గుయ్యమంటున్నాయంట. బూతులు తిడుతున్నారు. బూతులు తిట్టారని చెప్పేసి ఇంకా మనం అయితే ఊరుకోలేదండి. అసలు మన తప్పు ఉంటుంది, మనం దేనికన్నా చేడాలి. కానీ తప్పు లేనప్పుడు ఎందుకు వెళ్ళాను. ఇప్పుడు నేను నా బ్రేక్లు ఆగలేదు, మొత్తం ముగ్గురిని గుద్దుకుపోతాను. ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని అడుగుతారు, నన్ను అడుగుతారా? ఏమంటారా? ఎవడన్నా కానీ రోడ్డు పక్కన ఆపుకొని ఉన్నాను, వచ్చి గుద్దేయడం అని చెప్పేసి అంటారు తప్ప మీరు రోడ్డు మీద మయంగా ఆపారు, గుద్దేయారు అని చెప్పేసి అంటారు కదా. మాటలు జాగ్రత్తగా రానియండి. ముందు ఎవడో ఇంకా ఆగలే పట్టించుకోవాలని చెప్పేసి వాగుతున్నారేమో అని చెప్పేసి ఇంకా మామూలుగా అవ్వలేదండి వాళ్ళకి వార్నింగ్. ఒళ్ళు మండిపోయింది. అలా వాళ్ళు ఒక్క మాట అన్నారు. మన వయసులో కొంచెం పెద్దోడు అని ఆగం తప్ప సేమ్ మన ఏజోడు అయితే ఇంకా ఏజోడు ఇచ్చుకుని కొట్టేయడమే. ఇంకా ఆ టైప్ ఉంటే ఇంకా రెండోసారి నోరు అదుపులో ఉంటుంది. అయ్యగారు రోడ్డు మీద ఆపుకోవడం వాళ్ళ తప్పు. పైగా మళ్ళీ హార్న్ కొట్టినందుకు వాళ్ళకి ఏమైనా అవుతుందేమో తగులుతుందేమో అని చెప్పేసి హార్న్ కొట్టినందుకు మళ్ళీ మనల్ని తిట్టడం. వాళ్ళు అలా రోడ్లలో మరీ వరస్ట్గా అయితే ఉంటున్నారా. నిజంగా మనల్ని ఎల్ఈడి లైట్లు వేసారని చెప్పేసి, ఎక్స్ట్రా పెద్ద హార్న్లు వేసారని చెప్పేసి, లేదా వెనకదల లోడ్ ఉందని చెప్పేసి కేసులు రాస్తున్నారు. కానీ రోడ్లుగా మయంగా ఇలా ఇట్టుకున్నందుకు, లైసెన్స్ లేకుండా బండ్లు తోలేందుకు, ఇలాగ ఇప్పుడు ఈదిలోంచి వచ్చి ఇలా మెయిన్ రోడ్ ఎక్కారంటే ఎవరో కూడా అసలు మన వైపు చూసే చూస్తలేదు. అంత హార్న్ కొట్టినా కానీ ఇంకా ఆడికి ఆడంటాడు పోతలే ఆడే ఏదో ఎడతాడు అనేది. అలాంటి వాళ్ళందరికీ ముందు ఫైన్లు వేయాలి, అప్పుడు యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయండి. మనం ఏ విధంగా పడితే మనం ఏం చేస్తాం? మనం వీలైనంత వరకు జాగ్రత్తగా తోలుకుంటానే వెళ్తాం. మనకి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులు అలా ఉందంటే చిన్న బండి పెద్ద బండి యాక్సిడెంట్ అయితే పెద్ద బండి దగ్గర బాగుతున్నారు కాబట్టి ఇంక మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి అసలు ఇంకా ఎక్కడ పోతాడో వచ్చేస్తారు, ఫోన్ చేస్తాం, మా గ్యాంగ్ వచ్చేస్తారా, సెటిల్మెంట్ చేసేస్తారు. ఈడు హాస్పిటల్లో పడిపోయి బాధపడాలి కదా అని చెప్పేసి ఆలోచించలేదండి అసలు. కరెక్ట్గా ఇక్కడ ఏదో ఒక బండి వెళ్తుందండి. అయితే లారీ కానీ మందన్న ఏదో ఒక బండి వెళ్తుంది వంతూరు నుంచి. అయితే లొకేషన్ వాటికి చాలా బాగుంటదండి. మరి కేరళ అలా ఉంటది. ఎక్కడంటే ఆ ప్లేస్ లో ఉంటది. డౌన్ టైప్ ఉండి మొత్తం కాలువ చాలా బాగా ఉంటదండి. మరి ఓకే. ఎక్కడికి భీమవరం ఇప్పుడు? సరే. సబ్స్క్రైబర్ ఇటు చూసినాక ఒక్క కదండి, ఒక 2-3 కిలోమీటర్లు ఉంటది.
మిగతాదంతా కూడా ఈ రోడ్లు అయితే బాగానే ఉంటుంది. అక్కడ అయితే ఈ 2-3 కిలోమీటర్లు దాకా వెళ్ళిపోయినట్టు ఇది ఒక్కటి చూసుకోవాలి. ఎందుకంటే డోర్ ఒకటి తీసిన మూలనే తడికిలే ఉంటాయి కదా, అవి మనం ఫాస్ట్గా వెళ్ళామనుకోండి, గోతులో పెట్టేసాం అనుకో, అమ్మంటే ఏమవుతుందంటే బరువు అంతా ఒక సైడ్ చూపించేటప్పటికి యాంగిల్ టప్ అంటది అంతే, సంచి లాభం సిల్లెట్కి వెళ్ళిపోతుంది. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మొక్కడికి. ఇది దాడేసిందంటే ఇంకా వెళ్ళిపోయినట్టేనండి మన అన్లోడింగ్ ప్లేస్కి అయితే. మొత్తానికి లోడ్ అంతా కూడా సేఫ్గా అయితే వేసుకొచ్చామండి. ఎక్కడ కూడా ఇంచే కూడా జారలేదండి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ సపోర్ట్ ఇచ్చాం. ఒకవేళ జారినా కానీ బ్యాక్ సైడ్ తాడయ్యి ఆపుతుంది కాబట్టి మొత్తాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్టుకున్నారనుకోండి, ఇలాంటి రేకులే కాదు ఇంకా ఎంత బోరైనా కానీ కొంచెం అసలు ఇంచు కూడా జరగకుండా అయితే మనం వేసుకురావచ్చు. సో మొత్తానికి అదేండి ట్రిప్. మరి ట్రిప్ ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ అయితే చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.